హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరు కూడా బాగుండాలని ఈ వినాయక చతుర్థి సందర్భంగా అందరు బాగుండాలని ఆ గణేష్ని అయితే నేను కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లందరికీ, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి, చేసిన వాళ్ళకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంకా నేనైతే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి. పులిహోర అయితే రెడీ అయింది. ఇంకా పరవాన్నం, గారెలు, ఉండ్రాళ్ళు, ఇంకా స్వామివారికి ఇష్టమైనవన్నీ నేను నైవేద్యాలన్నీ తయారు చేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ పూర్తి కాగానే పూజ స్టార్ట్ చేస్తానండి. మీ ఇంట్లో పూజ అయిందా అండి? నేనైతే ప్రతి సంవత్సరం గణేష్ని అయితే పెట్టుకుంటానండి. మా అమ్మ అలాగే పెట్టుకునేది. అమ్మ దగ్గర నుంచి ఇంకా నేను పెట్టుకుంటున్నానండి. మా అత్తమ్మ వాళ్ళు ఏం పెట్టుకోకపోయేది. అమ్మ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయిందండి. బుజ్జి గణపతిని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే ఆ ఇయర్ మొత్తం మనకి శుభాలు జరుగుతాయని బాగా నమ్మకం అండి. చూడండి, అన్ని నైవేద్యాలు రెడీ అయిపోతున్నాయి. ఇంకా పూజ దగ్గర ఇలా అలంకరించానండి. ఇంకా మా బావ వెళ్ళి గణపతిని, అరటి చెట్లని అన్నీ తీసుకొచ్చాడండి. ఇంకా నేనైతే ఇలా డెకరేషన్ చేశానండి. ఇంకా దీపం, ధూపం అన్ని నైవేద్యం అన్ని పెట్టాను అక్కడ. ఇంకా కాకపోతే పూజారి కాకుండా యూట్యూబ్ అయ్యగారిని పిలిచానండి. యూట్యూబ్లో అయ్యగారు మంత్రాలు చదువుతుంటే మేము ఆ పంతులు గారిని ఫాలో అవుతున్నామండి. ఇంకా ప్రతి సంవత్సరం అలాగేనండి. ఇంకా స్వామి పూజారికి మేము గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ దక్షిణ సమర్పించుకుంటామండి. ఇంకా చూడండి, ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. మా పిల్లలకి ఇలా చేసుకోవడం చాలా ఇష్టం అండి. నైవేద్యాలు, పూజ ఇవన్నీ ఇష్టం. ఇంకా మా వారికి నేనైతే కంకణం కడుతున్నాను. మా వారు కూడా నాకు కంకణం కడుతున్నారు. ఇంకా తర్వాత వెంటనే ఇక పూజ స్టార్ట్ అవుతుందండి. యూట్యూబ్ అయ్యగారు మంత్రాలు చదువుతుంటాడు, మేము ఫాలో అవుతుంటామండి. ఎడమ పక్కకి వేసేయండి మగవారు. ఒకవేళ సింగిల్గా చేసుకుంటే కనుక ఎవరి వీపు వెనకాలకి ఎడమ చేతి పక్కకు వాళ్ళే వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌత పిశాచ సంవత్సరం చెప్పాం. మీరు ఏ సంవత్సరం యొక్క పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే పూజ చేసుకున్నారో ఆ యొక్క రోజు కూడా చెప్పుకోండి మీరు. ఇది మామూలుగా సోమవారం కాబట్టి సోమవారం. యజమాన్యస్య గోత్రస్య, ఇక్కడ మేము ఈ యొక్క దంపతుల యొక్క గోత్రాల పేర్లు చెబుతున్నాం. మీరు మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. అయ్యా గోత్రం పైడి బాలగోత్రం సమస్య. అక్కడ అరివేణ ఇందాక మనం ఒక చెంబుతో నీళ్ళు విడిగా పెట్టుకోమన్నాం కదా, ఆ యొక్క చెంబు తీసుకుని దానికి యత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరక అద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి, ధూప దీపోపయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. అలాగా నమస్కారం చేసుకోండి. నమస్కారమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజ అని పరిగల్పయామి. నంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇది. తీసుకోండి. ఆడవారు నీళ్లు పోయండి, ఆ అరవేణలో వదిలిపెట్టేసేయండి. వాళ్ళు సింగిల్గా ఉంటే కనుక ఎవరికి వాళ్ళే అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని వదిలిపెట్టేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాత్ యత్పూజితం యాదేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. ఆడవారికి ఒక పుష్పాన్ని ఇవ్వండి, ఆడవారి పుష్పాలు తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరత మే పాపం దౌర్వాదు స్వప్రణాశని. సరే, ఆ పళ్ళాన్ని పైకెత్తి కింద పెట్టండి 3 సార్లు. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవా స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ.
ఈ బియ్యం పళ్ళు ఏదైతే ఉందో ఇది మీరు బ్రాహ్మణులకు కానీ పూజారులకు కానీ దగ్గర వాళ్ళకి ఇచ్చారు, మీరు తీసుకోకూడదు ఈ బియ్యం. ఇప్పటిదాకా కూడా పసుపు వినాయకుడికి పూజ అయింది. ఇప్పుడు మనం మట్టి వినాయకుడికి పూజ చేసుకుంటాం, వరసిద్ధ వినాయక స్వామి వారికి. అయితే ఏం చేయాలంటే మళ్ళీ అక్షతలు మీ యొక్క ఎడమ పక్కకు వేసేసేయండి. సింగిల్గా ఉండే వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఎడమ చేతి పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగముచ్యతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిర్మర్మః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, లంపం వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం. ఓకే.